ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. హీరోని పిల్లండి ఫస్ట్. హీరో గారు ఇదిగోండి సార్. ఇండస్ట్రీలో మీ గురించి మామూలు రేంజ్ లో ఉంటుంది సార్ ఈ సినిమాలో. ఇండస్ట్రీలో మన గురించి మాట్లాడుకోలేదు, అది నాకు కావాలి. మాట్లాడుకోండి సార్. రాత్రి నుంచి గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. దేనికి? రాత్రి రైడింగ్ లో దొరికిపోయాడు కదా. రైడింగ్ లో రేటింగ్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ లో మీకు ఫోన్ కాల్ వస్తుంది. సీరియస్ గా ఇంకోసారి కానీ కాల్ చేస్తే అమ్మమ్మలుగా ఉంటుంది అని చెప్తారు. సీరియస్ గా వార్నింగ్ సార్. విలన్కి విలన్ కాదు సార్, కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ బిల్ కట్టాలని ఫోన్ చేస్తుంటారు 10 సార్లు. కస్టమర్ కేర్ లకు వార్నింగ్ ఇవ్వడం ఏంటంటే సార్? హీరో వైల్డ్ క్యారెక్టర్ సార్, ప్రతిదీ సీరియస్ ఉంటుంది. ఇంటికి వెళ్తారు కదా అమ్మనే, అమ్మా నాకు భోజనం పెట్టు అంటే ఇప్పుడు గుడ్ నైట్ కూడా వైల్డ్ చెప్తారా? ఎలా చెప్తారు చెప్పండి? గుడ్ నైట్ గుడ్ నైట్ అంతే. సార్ సార్ ఆ బ్లాక్ కొంచెం జరిపితే బాగుంటుంది సార్. నాకు చెప్తావేంట నువ్వు? నాకు బ్లాక్ చెప్తావేంటి? డైరెక్టర్ నివ్వ నేనా? సార్ మీరే సార్. కెమెరామెన్ ఆ బ్లాక్ ఆర్జిమెంట్ పెట్టు, బాగుంది ఏదో. ఓకే కట్. నా ఇష్టం రా. నేనేం చేయలేదు సార్, ఇంకా యాక్షన్ తెలుసు. కట్ అంటే యాక్ట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు యాక్షన్ చెప్తే ఆగిపోవాలి. రెడీ యాక్షన్. నువ్వు చచ్చిపోతే ఏడుస్తారో తెలియదు. సార్ సార్ సారీ సార్, మీరు కనిపించట్లేదు సార్. ఒరే అది ఆడారా నల్లగా ఉన్నది. నాకు కొంచెం బ్రేక్ కావాలి, చిరాకు ఉంది. ప్రతి వాడికి నేను చెప్పిపోతా. ఇక్కడ పని చేస్తున్నా సార్ షూటింగ్ కి. నా జాతకం చెప్పరా సార్? చాలా బేసిక్ గా జాతకం. ఒక బాహుబలి సార్, ఒక సాహో సార్, ఆ రేంజ్ సినిమాలు సార్ సార్ నువ్వు డైరెక్షన్ చేస్తావు. నీ జీవితం రేపటి నుంచి ఆ ఒక గమ్యం వైపు దూసుకెళ్తుంది. కెమెరా రోలింగ్ యాక్షన్. కరెక్ట్ పెట్టరా, కరెక్ట్ పెట్టరా. ఒక్కరోజు రేపు కూర్చో. కెమెరామ్యాన్ ఈరోజు నువ్వు డైరెక్షన్ చేయి. సార్ నాకు డైరెక్షన్ రాదు సార్. ఏదో ఒకటి చేయవయ్యా. నాకు కొంచెం బ్రేక్ కావాలి అందరు, కొంచెం ప్లీజ్ దయచేసి. నాకు బ్రేక్ కావాలి, హెడేక్ వస్తుంది. నాకు కూడా బ్రేక్ కావాలి. ఏంటి సార్ ఈ గ్యాప్ లో ఏం తగ్గండి అలా కొడుతున్నాడు అందరినీ? ఏమోయా నాకు దుబ్బెక్కడి నుంచి. ఏమిటా నాయన ఇది? రేపటి నుంచి నీ ఒక గమ్యం ఇలా దూసుకెళ్ళిపోతుంది. చాలు సార్. ఏ కెమెరా తీ. కొట్టవేట్రా. రేపటి నుంచి నాకు మాకు రేపటి నుంచే యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ. ఎందుకు ఏడుస్తారా? ఎందుకు ఏడుస్తారు? చచ్చిపోతే ఏం చేసామని ఎందుకు ఏడటానికి? ఎన్ని రోజులు చెప్తారా? ఎన్ని రోజులు చెప్తా డైలాగ్? ఎన్ని రోజులు చెప్తా డైలాగ్? అలా ఎన్ని రోజులు చెప్తారా డైలాగ్? ఇప్పుడు ఆట వాడతాడు. రేపటి నుంచి నీకుంటది. నాకు బ్రేక్ కావాలి. నాకు బ్రేక్ కావాలి. నీ జాతకం చూస్తాను. ఆహాహా రేపటి నుంచి నీ జీవితం అలా దూసుకెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. నైట్ మ్యాన్స్ హౌస్ రెడీ చేసుకో. యాక్షన్. దాన్ని అట్లా లాగిన రా. ఎక్స్ట్రా చేయకు. రేపటి నుంచి ఉంది. ఇంకా చెప్పరాడికి. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? నాకు చెప్పేది నాకు బ్రేక్ కావాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మించలిపోతున్నావు. రేపటి నుంచి నీ జాతకం అనేది మొత్తం మణికొండ మాదాపూర్ గల్లీలో తిరుగుతుంటది. నీది మామూలు జాతకం కాదు. నువ్వు అసలు మామూలు కాదు నాయన. ఇవాళ నుంచి మనకైతే శుభం ప్రాప్తి మాట. రండిరా ఇప్పుడు ఇస్తా. రే డైరెక్టర్, రే కెమెరామెన్ ఎదురా. అరే 8000 షార్ట్ పెట్టుంటారా? రేపు చెప్తా. నీకు మామూలు ఉండదు రేపటి నుంచి. చెప్పరా. నేను గుట్టప్పుడు ఆడి కొట్టచ్చు కదా. నువ్వు కొట్టచ్చు కదా. ఎక్స్ట్రా లేకుండా వెళ్ళి ఫ్రేమ్ పెట్టండి. వెళ్ళి పని చూడు. పోలీస్ సెలక్షన్ అంటే లాంగ్ జంప్, హై జంప్, 6 అడుగులు గోడ దూకాలి కదా. మీరు 6 అడుగులు గోడ ఎలా దూకారా అని. అరే 2 సార్లు దూకారా గోడ. అదేలా సార్? 3 అడుగుల 3 అడుగులు వేసి 2 సార్లు దూకా. ఇంకేమైనా కేసులు ఉన్నాయా? హైదరాబాద్ నే గడగడలాడిస్తున్న ఒక కేసులోని 3 ఖైదీలు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ అన్ని తిప్పి ఇక్కడికి పంపించారు సార్. ఏర్మరాలు ఇప్పుడే తీసుకొస్తా సార్.
ఏంట్రా తల పైకి ఎత్తుకొని ఉన్నారు? తప్పు చేసినాడు ఆవిడ తల దించుకోడు. తప్పు చేసిన వాడా? తప్పు చేసిన వాడు తప్పు చేయడం. ఏం చేశారు వీళ్ళు? ఒక మర్డర్ జరిగింది సార్, కానీ వీళ్ళ ముగ్గురులో ఒకడు మాత్రమే మర్డర్ చేశారు సార్. మిగతా ఇద్దరు నిరపరాధులు సార్. కానీ వీళ్ళల్లో ఒక్కడు తప్పు చేసినా మిగతా ముగ్గురిని వేసేయాలనిపిస్తుంది సార్. ఎందుకలా? వీళ్ళు ముగ్గురు ఏది చేసినా కలిసే చేస్తారు మేడం. అదే మళ్ళీ ముగ్గురే అంటారు, కానీ ఇంకొకడు ఉన్నాడే పాపం అని పట్టించుకుందాం లేదు, ఒక కోట తప్పించి పడుకోబెడతారు. ఇంతకీ వీళ్ళు ఏం చేశారా? వీడేం పిజ్జా డెలివరీ వాడు సార్, వీడేం పేపర్ అవుట్ సార్, వీడేం పాల్ అవుట్ సార్. ఆ రోజు పాలు ఎందుకు వెళ్ళే వాళ్ళకి? గేదె పాలు ఇవ్వలేదు. ఎందుకో? గేదె అలిగింది. ఇది గేదె అలిగింది. దేనికో? రాత్రి వేసిన గడ్డలో ఉప్పు తక్కువైందంటే ఇవ్వలేదు పాలు. మీ నాన్న ఏం చేస్తాడరా? గడ్డి పీకుతూ ఉంటాడు. గడ్డి పీకుతూ ఉంటాడు సార్. నిజంగా సార్ గడ్డి పీకుతూ ఉంటాడు సార్. మరి గేదెలకు గడ్డి వేయాలి కదా సార్. న్యూస్ పేపర్ వేస్తుంటాను సార్. న్యూస్ పేపర్ పొద్దుట పుట్టేయాలరా? రాత్రి పుట్టి ఎందుకు వేసావు? ఆ రాత్రిపూట చదువుతుంటాడు సార్. ఆ రాత్రి పుట్టి ఎందుకు చదువుతాడు? అంటే అడిగి రేట్ చెకెట్ సార్. రేట్ టికెట్ అయితే పేపరే కనపడదు కదరా, ఇలా చదువుతాడు? ఆడు యూస్ నుంచి వచ్చాడు సార్. అక్కడ టైమింగ్స్ ప్రకారం పగలు కదా సార్, పగలు కనిపిస్తుంటది ఆడికి. మీ నాన్న ఏం చేస్తుంటారా? రీసెంట్ గా లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడా? లేదా మా నాన్న లారీ గుద్దేశాడు, జైలు పట్టిపోయారు. నువ్వేం చేస్తుంటారా? పిజ్జా డెలివరీ చేస్తాం. మరి ఆ రోజు పిజ్జా డెలివరీ చేయలేదటగా? అతను మార్నింగ్ 9 o'clock ఆర్డర్ చేశాడు సార్. అడ్రస్ మొత్తం కనుక్కొని వెళ్ళేసారు. 1 గంట అయింది. నాకే ఆకలి తినేశాను సార్. తిన్నాక ఆడికి పోయారా? అంటే మరి పిజ్జా అయిపోయింది కదా సార్, చెప్పాలి కదా పిజ్జా అయిపోయిందని. వెళ్ళి సార్ పిజ్జా నేను తినేశాను అని చెప్పాను సార్. ఎందుకు సార్ పిలిపించారు? ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోతాం అంతే. ఏ తప్పు చేయండి, ఎందుకు పిలిచారు మీరు? చెప్పండి. వాళ్ళేంటి సార్ అడుగుతున్నారు, మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అరవండి సార్ వాళ్ళ మీద. పవర్ లేదు కదరా? ఇలా రాండి. కొట్టించారు సార్. సార్ వీడు తన కూడా పడ్డాడు. ఎందుకు పడ్డా? నేను కొట్టేదా నీకు? మీకు పవర్ తగ్గింది సార్. హీరో రేయ్ ఇలా పక్కకు రా. నేనా? రా. మీకు నువ్వు పిలవడం కాదు, అప్పుడప్పుడు వెళ్తా ఉండాలి. నువ్వు మంచోళ్ళ కనబడుతున్నారా? సార్ నిజంగా మంచోండి సార్. ఇద్దరు ఎవరో ఒకరు నేరస్తారు కదా. అవును సార్ వాళ్ళిద్దరే. ఎలా ఒప్పించాను సార్? ఇది తీసుకునేసి చెప్పరా అరే ఇలారా. నువ్వు మంచోళ్ళ కనబడుతున్నావు. నేను మంచిగా సార్. ఇద్దరు నొక్కండి, నేను వదిలేస్తా. ఇలా రా. నువ్వు మంచోళ్ళ కనబడుతున్నావు. వాళ్ళిద్దరితో ఎవరినో ఒకరిని నేరస్తుని ఒప్పించు, నిన్ను వదిలేస్తా. నేనే చేశాను సార్. నేనే చేశాను సార్. వచ్చా సార్ కుదరదు సార్. సార్ 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 వాడు ఇంటర్గేట్ చేసేసారు, ఈడు చేశాడు సార్. మరి నేను చేయాలి కదా చేయాలి కదా. సార్. నేను చేయకుండా ఎలా వదిలేసుకుంటాను సార్? వాడి ఇంట్రాగేషన్ లో ఉంటుంది సార్. 3rd degree టార్చర్ లో ఉంటుంది. వద్దు సార్ నా మాట. అదే చూడాలని ఉందిరా నాకు. అరే రే అరే నువ్వు ముందు పెడతావు వింటారా? నేను వెనకన్నా పెట్టు. మర్యాదగా చెప్పండి రా. చూసుకోండి సార్, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. చేసేయడం అన్ని చేసేసిన ఇంకేదైతుందిరా పెళ్లి నీకు? మీరు మొన్న సింగపూర్ పోయారు కదా, అవును సార్. సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిందిరా? సార్ సార్ నేనే చేశాను సార్. రాత్రి మేమే చేశాం మేము ముగ్గురు కలిసి చేశాను సార్. మేము ముగ్గురు కలిసి చేశాను సార్. ఆ ఫుటేజ్ కొంచెం డిలీట్ చేయండి సార్. చేసింది ఒక్కలే కదా, ముగ్గురు ఒప్పుకుంటున్నారు ఎందుకు? ఆ ఫుటేజ్ అలాంటిది సార్. ఫుటేజ్ ఓపెన్ చేయాలా? సార్ వద్దు సార్. చూద్దాం ఒకసారి. మీరు ఫీల్ అవుతారు సార్, ఎందుకు తీసుకెళ్ళలేదని మిమ్మల్ని. వద్దు. ఒప్పుకున్నారైతే? ఒప్పుకున్నా సార్. పదండి. వెళ్తాం, ఆగండి సార్. వాయిస్తున్నాయండి రా. వాయిస్తున్నాయండి. వెళ్ళు.